హలో గైస్, వెల్కమ్ టు మహిలో ఇన్ ద ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్ T20 మ్యాచెస్ లో ఫోర్త్ మ్యాచ్ అయిన జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ఎంఐ కెప్టెన్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఈ మ్యాచ్ లో ఎంఐ కెప్టెన్ యొక్క టీం చూసుకుంటే, సో ఈ టీం అన్న చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అలాగే హెండ్రిక్స్ చూసుకున్నా, వ్యాండర్ డెసన్ చూసుకున్నా, బ్రెవెస్ చూసుకున్నా, ఇంగ్రామ్ చూసుకున్నా, దీస్ టూ దీస్ ఫోర్ బ్యాట్స్మెన్స్ వెరీ వెరీ టాప్ పర్ఫార్మెన్స్ బ్యాటర్స్. సో వీళ్ళ నలుగురు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. సో ఎటువంటి సిచ్యువేషన్ లోనూ కూడా బ్యాటింగ్ ని హిట్ చేయగలరు. అలాగే మ్యాచ్ అవతల వాళ్ళ చేతిలోకి వెళ్తున్నప్పుడు తన వైపు తిప్పుకునే సత్తా ఉన్న ఆటగాళ్ళు వీళ్ళు నలుగురు. సో ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళైతే ఆడడం జరుగుతుంది. సో ఇక బౌలింగ్ విభాగానికి వస్తే రసిద్ ఖాన్ మనకు తెలుసు, అటు బ్యాటింగ్ లో బాగానే చేస్తాడు, ఇటు బౌలింగ్ అయితే మటుకి మనం చెప్పుకోవచ్చు. సో తన స్పిన్ మాయాజాలంతో అవతల బ్యాట్స్మెన్ కి పరుగులు తీయడానికి ఛాన్స్ అయితే ఇవ్వడు, బట్ వికెట్స్ అయితే తీస్తాడు. బట్ ఎకానమీ అయితే చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్ గా బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే రసిద్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. సో అటు బ్యాటింగ్ లోను మెరుపులు మెరిపిస్తాడు, ఇటు బౌలింగ్ లోను చాలా అంద చాలా తక్కువ రన్ రేస్ తో బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ట్రెంట్ బౌల్ట్ చూసుకుంటే కనుక మనకి ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్. సో అలాగే లాస్ట్ డెత్ ఓవర్స్ లో తక్కువ స్కోర్ అయితే తక్కువ ఇస్తాడు. సో యార్కర్స్ అయితే ఏడును చాలా దిట్ట. సో న్యూజిలాండ్ యొక్క ఫాస్ట్ బౌలర్ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. సో ఇక జోబర్గ్ సూపర్ కింగ్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చూసుకుంటే, సో ఇక్కడ కూడా టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఫ్యాబ్ డోప్లెసిస్ కానీ, కాన్వే కానీ, బ్రేస్వెల్ కానీ, మొయిన్ అలీ కానీ, ఇమ్రాన్ తాహిర్ కానీ, పతిరానా కానీ, హెండ్రిక్స్ కానీ, సో ఇటు అంటే అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఫ్యాబ్ డోప్లెసిస్ మనకు తెలుసు, సో చాలా పెద్ద హిట్టర్ ఇతను. సో ఓపెనర్ కింద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ప్రీవియస్ మ్యాచెస్ లో చూసుకుంటే చాలా పర్ఫార్మెన్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికా తరఫున ఐపీఎల్ మ్యాచెస్ లో చాలా పర్ఫార్మెన్స్ చేశాడు. సో వన్స్ ఇటు కనుక నిలబడితే కనుక క్రీజ్ లో, సో అవతల వాళ్ళ వైపు ఉన్న మ్యాచ్ ఇటువైపుకి ఈజీగా టర్న్ చేసే శక్తి అయితే ఈయనకి ఉంది. నెక్స్ట్ కాన్వే అందరికీ తెలుసు, న్యూజిలాండ్ ప్లేయర్, ఈజ్ ఆల్సో గుడ్ బ్యాట్స్మెన్. సో ఇతను కూడా మంచి హిట్టర్. అలాగే బ్రాస్వెల్ కూడా మంచి హిట్టర్. నెక్స్ట్ మొయిన్ అలీ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద వన్ ఆల్రౌండర్. సో అటు బౌలింగ్ లోను ఇటు స్పిన్ బౌలింగ్ లోను చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. సో బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను కూడా బోత్ ఈక్వల్ గా ఉన్నాడు ఇతను. దెన్ నెక్స్ట్ ఇమ్రాన్ తాహిర్ స్పిన్ మాయాజాలం చూసుకుంటే చాలా స్పిన్ అయితే బాగా వేస్తాడు, లెగ్ స్పిన్ అయితే వేస్తాడు. సో ఒకవేళ పిచ్ కనుక స్పిన్నర్స్ కి సపోర్ట్ చేస్తుందంటే ఇంకా ఇమ్రాన్ తాహిర్ ని ఆపే ఛాన్స్ ఎవరికీ లేదు. సో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇమ్రాన్ తాహిర్ ని అడ్డుకునేంత శక్తి ఉండదు, ఒకవేళ బౌలింగ్ కనుక పిచ్ అనుకూలిస్తే స్పిన్ బౌలింగ్ కి. ఇక పతిరాన్ అంటే చెప్పనవసరం లేదు, మరో మలింగా అని చెప్పొచ్చు. సో యాకర్స్ లో దిట్ట, అలాగే ఐపీఎల్ లో కూడా తక్కువ స్కోర్స్ ఇచ్చాడు. రన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అతని బౌలింగ్ లో. అలాగే ఐపీఎల్ మ్యాచెస్ లో, శ్రీలంక మ్యాచెస్ లో కూడా చూసుకుంటే చాలా బాగా వేస్తారు బౌలింగ్. దెన్ నెక్స్ట్ హెండ్రిక్స్ చూసుకుంటే, హెండ్రిక్స్ కూడా బౌలింగ్ చాలా స్పీడ్ స్టార్. స్టార్టింగ్ ఓవర్ లో డెత్ ఓవర్స్ లో కూడా చాలా కంట్రోల్ చేసే మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది టూ టీమ్స్ యొక్క అనాలిసిస్. స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి January 11, 2025 9 PM కి స్టార్ట్ అవుతుంది. సో ఇక స్టేడియం చూసుకుంటే ద వాండరర్స్ స్టేడియం జోహానెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో అయితే జరుగుతుంది. సో ఇక లాస్ట్ టీమ్ యొక్క 5 మ్యాచెస్ చూసుకుంటే జోబర్గ్ సూపర్ కింగ్స్ వచ్చి మనకి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ నెగ్గింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఎంఐ కేప్ టౌన్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో నెక్స్ట్ ఇంకా పాయింట్ టేబుల్ చూసుకుంటే కనుక ఎంఐ కెప్టెన్ ఒక మ్యాచ్ నెగ్గింది, 5 పాయింట్స్ ఉంది. బట్ జోబర్గ్ సూపర్ కింగ్స్ అయితే ఇవాళ స్టార్టింగ్ మ్యాచ్ ఏమవుతుందో చూడాలి. దెన్ నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో జేఎస్కే వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో ఓన్లీ 40% నెగ్గిందంటే 4 మ్యాచెస్ నెగ్గింది. యావరేజ్ స్కోర్ వచ్చి 139, హైయెస్ట్ స్కోర్ వచ్చి 209, లోయెస్ట్ స్కోర్ వచ్చి 78. బట్ ఎంఐ కెప్టెన్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ నెగ్గింది, సేమ్ జేఎస్కే లాగే. దెన్ నెక్స్ట్ యావరేజ్ స్కోర్ వచ్చి 167, హైయెస్ట్ స్కోర్ వచ్చి 248 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 80. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక వెదర్ వచ్చి 70% హ్యూమిడిటీ ఉండే ఛాన్స్ ఉంది, బట్ 80% రెయిన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తారు. చూడాలి, బట్ రెయిన్ అన్న మన మ్యాచ్ కి ఆటంకైనా కలిగిస్తుందేమో చూడాలి. సో ఇంకా ఈ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే, ఈ వెన్యూలో టోటల్ 6 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 50% నెగ్గింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 50% నెగ్గింది.
అందులో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 160, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 151. హైయెస్ట్ టోటల్ వచ్చి 211 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 78 ఫర్ 10 వికెట్స్, ఇంకా హైయెస్ట్ చేజ్ వచ్చి 209 ఫర్ 3 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ చూస్తే కనుక ఈ పిచ్ లో కూడా మాక్సిమం పేస్ బౌలర్స్ కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో టోటల్ ఓవరాల్ చూసుకుంటే 66 వికెట్స్ పేస్ బౌలర్స్ తీస్తే 39 వికెట్స్ స్పిన్ బౌలర్స్ తీశారు. సో కాబట్టి ఇది మాక్సిమం పేస్ బౌలింగ్ కి అనుకూలించే విధంగా ఉంది. సో ఇది ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రొడక్షన్ అండ్ అనాలిసిస్ ఈ రోజు నెక్కే టీం వచ్చి ఎంఐ కేప్ టౌన్. కానీ సో రిజల్ట్ టాస్ తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని ఇమీడియట్ గా ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్ గా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మా ప్రొడక్షన్స్ ఫాలో అవ్వండి. దెన్ నెక్స్ట్ ఇంకా ఓన్లీ సౌత్ ఆఫ్రికా లీగ్ T20 మ్యాచెస్ గురించే కాకుండా సో బిగ్ బ్యాష్ లీగ్, బీపీఎల్, దెన్ ఫుట్బాల్ మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ కూడా మేము మా ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తప్పక ఫాలో అవ్వండి.